హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హృదయపురం 2025, ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా స్టార్టింగ్ మోనహాల్ అండ్ మాల్వికా మోహని. లెట్స్ సీ హౌ ద మూవీ ఈస్. స్టోరీ ప్లాట్ ఏంటంటే, స్టోరీ సింపుల్ బట్ ఎమోషనల్. మోనహాల్ యాజ్ ఏ సందీప్ బాలకృష్ణన్ రన్స్ ఏ క్లౌడ్ కిచెన్ మరియు అతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. లేటర్ హీ ట్రావెల్స్ టు పూణే టు అటెండ్ హిస్ డోనర్స్ ఫ్యామిలీ వెడ్డింగ్. అక్కడ నుంచి స్టోరీ టర్న్స్ ఇంటూ ఏ రిలేషన్షిప్ బాండింగ్. మోనోహాల్ యాజ్ ఏ యూజువల్లీ నేచురల్ యాక్టింగ్తో ఆడియన్స్ని కనెక్ట్ చేశాడు. సంగీత ప్రదీప్ యాజ్ ఏ జెర్రీ కామెడీ టైమింగ్ సూపర్. మాలికా మోహన్స్ రోల్ చిన్నగా ఉన్న డీసెంట్ ప్రెజెన్స్ అయితే ఉంది, కానీ స్క్రీన్ ప్లే కొంత ఎస్కేపింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లాగ్ అవుతుంది. సినిమాటోగ్రఫీ, విజువల్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. ఈ మూవీలో మనకి పాజిటివ్స్ వచ్చేసి మోనాల్ పర్ఫార్మెన్స్ అండ్ లైట్ కామెడీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ వైబ్స్ అయితే తెచ్చింది. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేటైతే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. హృదయపురం ఇస్ నాట్ ఏ మాస్టర్ పీస్ బట్ ఏ కంఫర్టింగ్ ఏ ఫిలిం వాచ్. మోనాల్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ అండ్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ ఏ డీసెంట్ ఎమోషన్ ఎంటర్టైనర్. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్వీట్ బట్ ఏ సేఫ్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.